జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం గ్రామ టీడీపీ అధ్యక్షులు గంట శ్రీనివాసరావు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ ఆయన వస్తుందోటే ఏప్రిల్ దగ్గర నుంచి కూడా 3,000 కలిపి 7,000 ఇస్తానని చెప్పిన మాట ప్రకారం జూలై 1వ తారీఖున అందరికీ 7,000 కాడికి పెన్షన్ పంచిపెట్టడం జరిగింది. ఆగస్టు 1 నుంచి కూడా ఆ 1,000 నుంచి 3,000, 4,000 ఒకేసారి సింగిల్ టైం 4,000 చేసి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఆ మాట కూడా నిలబెట్టుకున్నాడు. ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధి, దాని ప్రకారం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అభివృద్ధి కనపడాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రతి కాన్స్టిట్యున్సీకి ఆదర్శంగా నిలిచాడు. అలాగే కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి కనపడాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మా నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామం కూడా సుమారు 15 లక్షల కాడి నుంచి 1 కోటి రూపాయల దాకా ప్రతి గ్రామానికి కూడా ఇప్పుడు అభివృద్ధి కోసం సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వాటర్ లైన్లు కానివ్వండి, అవి కూడా మాకైతే ఆర్డర్లో వచ్చి ఉన్నాయి. వర్క్లో చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ సమానంగా తీసుకెళ్తూ బయట నుంచి కూడా కంపెనీలని ఆకర్షించడంలో కూడా మా అధినాయకుడు ముందున్నాడు. చాలామంది ముందుకొచ్చి మేము కంపెనీలు పెడతాము, మమ్మల్ని ప్రోత్సహించండి వాళ్ళు అడిగిన సందర్భంలో అందరినీ ఆహ్వానించడం జరిగింది. అదే సందర్భంలో ఈ మధ్యన ఈ వదలు ఈ కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో వచ్చిన వదలకి మా అధినాయకుడు 10 రోజులు కంటిన్యూగా ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఆయనే ఉండి అక్కడ అధికారుల్ని, అక్కడున్న క్యాడర్ని, అక్కడున్న మంత్రుల్ని కూడా కాకుండా మా ఇన్ఛార్జి గారికి కూడా ఒక ఏరియా చెప్పి ఈ ఏరియా మీరు చూసుకోవాలి అని చెప్పి మా ఇన్ఛార్జి గారిని కూడా రప్పించి మొత్తం ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ యంత్రాంగాన్ని అందరినీ కూర్చోబెట్టి ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి కూడా ఆయన లెక్కలో సహాయం అందించాడు. ఈ మధ్యనే మనం మీడియా ద్వారా కూడా విన్నాము, ఒక ఆటో నష్టపోయినా అతనికి కొంత ఆర్థిక సహాయంతో తన వస్తువుని బాగు చేయించుకోవడం కోసం అక్కడ ఎంప్లాయీస్ తక్కువైతే ఈ మెకానిక్లు ఉన్న యువ మెకానికల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి హెల్ప్గా చేయడం. మా కాన్స్టిట్యున్సీ కూడా కొంతమంది వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆహార పొట్లాలు కానీ, ఆహారం కానీ, నీరు కానీ అందించే